దీపావళి సెలవుల తర్వాత స్కిల్ స్కామ్లో సుప్రీం తీర్పు. ఫైబర్ నెట్ కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ. కీలక అంశాలపై చర్చించిన టీడీపీ జనసేన. డబ్బులతో పట్టుబడ్డాడు, నాపై పోటీ చేస్తున్నాడు. రేవంత్పై సీఎం కేసీఆర్ సెటైర్లు. శత్రువులతో కలిసి నమ్మక ద్రోహం చేశాడు. ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డి ఫైర్. చివరి అంకానికి చేరిన నామినేషన్ల పర్వం. పోటాపోటీగా దాఖలు చేసిన నేతలు. ప్రజాప్రతినిధుల కేసులో విచారణకు ప్రత్యేక బెంచ్లు. కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు. మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం యోగి. అయోధ్యలో యూపీ కేబినెట్ సమావేశం. తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం. మదురై సహా పలు చోట్ల భారీ వర్షాలు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల 4వ జాబితా విడుదల చేసింది బీజేపీ. ఇప్పటికే 3 విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. టికెట్ ఖరారైన అభ్యర్థులకు బీజేపీ ముఖ్య నేతలు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం అందించారు. కంటోన్మెంట్ కృష్ణప్రసాద్, నాంపల్లి రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి రవికుమార్ యాదవ్, మేడ్చల్ రామచంద్రరావు, పెద్దపల్లి ప్రదీప్ కుమార్కి కేటాయించినట్లు బీజేపీ ప్రకటించింది. మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈరోజు ముహూర్తం మంచిది కావడంతో రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర అభ్యర్థుల నుండి ప్రధాన పార్టీ అభ్యర్థుల వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో నామినేషన్లు దాఖలు చేసిన నాయకులు ప్రచారంలో కూడా జోష్ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. తొలుత నామినేషన్ పత్రాలకు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీల శ్రేణులు, అభిమానులు ప్రజలతో ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్లో పూజలు చేసి తండ్రి సీఎం కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరువాత ఆర్మూర్, కొడంగల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి
తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ రోజు మంచి ముహూర్తం ఉండడంతో అధిక సంఖ్యలో నేతలు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పైన రేవంత్ పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. రేపటితో నామినేషన్ల సమయం ముగుస్తుండటంతో ఎక్కువ మంది నేతలు ఈ రోజే నామినేషన్ల పర్వాన్ని పూర్తి చేసి ఎన్నికల ప్రచారంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. చొప్పదండిలో ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ననపనేని నరేందర్ నామినేషన్ వేశారు. ఇదే స్థానంలో ఎంసీపీఐ నుంచి జగదీష్, విద్యార్థి రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉజ్జగిరి కమలాకర్, స్వతంత్ర అభ్యర్థిగా ఆర్ అరవింద్ నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మీద ఇప్పటి వరకు 54 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. నర్సంపేట స్థానానికి పెద్ది సుదర్శన్ రెడ్డి 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి డిఎస్ రెడ్డి నాయక్ నామినేషన్ వేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. మర్రి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. సిద్దిపేటలోని ఆర్టీఓ కార్యాలయంలో హరీష్ రావు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆందోళనలో సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథిని అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో గత 10 రోజులుగా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 10కి పైగా నామినేషన్లు పడ్డాయి. మానుకోట నియోజకవర్గం పరిధిలో 4, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 తమ నామినేషన్లను దాఖలు చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వనోద్ శంకర్ నాయక్, కాంగ్రెస్ తరపున డాక్టర్ భూక్యా మురళీ నాయక్, బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్ నాయక్ తరపున ఆయన సతీమణి జమున, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున బట్టు బిన్నమ్మ తమ నామినేషన్ పత్రాలను మానుకోట ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓ అలివేలుకు అందజేశారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, బీజేపీ తరపున బుకియా సంగీత, తెలంగాణ జాగీర్ పార్టీ వాంకుడోత్తు రవికుమార్, స్వతంత్ర అభ్యర్థులుగా అజ్మీర రత్నం, భూకియా గోపీకృష్ణ తన నామినేషన్లను మడిపేర తహసీల్దార్ ఆఫీసులో ఆర్ఓ నరసింహారావుకు అందజేశారు. జనగామ జిల్లా వ్యాప్తంగా నిన్నటికి 12 నామినేషన్లు పూర్తయ్యాయి. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేపీ పార్టీ తరపున పాలకుర్తి మండలం బొమ్మెరకు చెందిన మాన్యపు భుజేందర్, బీజేపీ నుంచి దేవరప్పుల మండలం నీర్మాలకు చెందిన లేక రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషాదేవి స్వతంత్ర అభ్యర్థిగా దేవరప్పుల మండలం కడవెండికి చెందిన జేరిపోతల ఉపేందర్ మొత్తం 4 నామినేషన్లు వేశారు. అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ నుంచి 5 నామినేషన్లు వేశారు. దీంతో 3 నియోజకవర్గాల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తంగా 29 నామినేషన్లు దాఖలయ్యాయి.
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం నాటికి 9 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి సహా 9 మంది తమ నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి రమాదేవికి సమర్పించారు. పలువురు స్వతంత్ర, వామపక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు అసెంబ్లీ స్థానానికి బుధవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క, స్వతంత్ర అభ్యర్థిగా ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక పోమానాయక్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా తాడ్వాయి మండలం పడిగాపూర్కు చెందిన మల్యాల మనోహర్ తమ నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 5 నామినేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు చాలా మటుకు పూర్తయినట్టు తెలుస్తోంది. చెదరుమదురుగా మిగిలిన నామినేషన్ల పర్వం రేపటితో ముగియనుంది. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల బలాబలాలను బట్టి త్రిముఖ, ద్విముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికల బరిలో విజయం ఏ పార్టీ అభ్యర్థులను వరించనుందో వేచి చూడాల్సిందే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగనున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు. ఇవాళ రేపు మిగిలిన వారు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు తమ ఆస్తులు, కేసుల వివరాలను అఫిడవిట్లు సమర్పించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి తనకు 95 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పొందుపరిచిన చేతిలో ₹1 నగదు లేదని, తనకు కారు కూడా లేదని అఫిడవిట్లో పొందుపరిచారు. మంత్రి గంగుల కమలాకర్ పలు సంస్థల్లో వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు పొందుపరిచారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 6 కేసులు, 18.77 కోట్ల ఆస్తులు, 5.99 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యల కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క తన అఫిడవిట్లో 8.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అప్పులేమీ లేవని తెలిపారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి 112.23 కోట్ల ఆస్తులున్నాయి. కోరట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ తనపై 17 కేసులతో పాటు 107.43 కోట్ల ఆస్తులున్నాయని పొందుపరిచారు. బీఆర్ఎస్ మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి 95.95 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సూరారం, కండ్లకోయ, ధోలపల్లి, జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, గుండ్లపోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు, మైసమ్మగూడ, ఫిరోజ్గూడ, బోయినపల్లి, కోంపల్లి, అబిడ్స్లో వాణిజ్య భవనాలున్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. తన పేరు మీద 41,40,10,776, తన భార్య కల్పనకు 38 కోట్ల, డిపెండింగ్ పేరు మీద 10 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయని, తమ చరాస్తుల విలువ 5,70,00,000గా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు 7.5 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ 34.08 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో దాదాపు 7 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలు ఉన్నాయి. మొత్తంగా 11.53 కోట్ల చరాస్తులు మంత్రి పేరు మీద ఉండగా, ఆయన సతీమణి పేరిట 7.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో రాశారు. తన పేరు మీద స్థిరాస్తుల విలువ 13.97 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరిట స్తంభంపల్లి, గుండ్లపల్లిలో 82.70 లక్షల విలువైన 5 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు పేర్కొన్నారు. 50.63 లక్షల రుణాలున్నట్లు వెల్లడించారు.
పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి 89.57 కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించారు. ఇందులో ఆయన భార్య పేరిట 82 లక్షల విలువైన షేర్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్ కుటుంబానికి 52.23 ఎకరాల వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ 21.06 కోట్లుగా ప్రకటించారు. ఖైరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేంద్రకు వజ్రాల విలువ 6.68 కోట్లుగా ప్రకటించారు. 3 కిలోల బంగారం, 54.17 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని వివరించారు. అడ్వాన్సులు, అప్పులు కలిపి 49.55 కోట్లు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సనత్ నగర్ అభ్యర్థి కోట నీలిమకు 8.01 కిలోల బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. రాజస్థాన్లో 10.15 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు ఉందని అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ 54.75 కోట్లుగా ప్రకటించారు. ఇందులో తన పేరిట చిరా స్థలాస్తులు కలిపి 52 కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి అభ్యర్థి తూర్పు జయప్రకాష్ పేరిట 20 కేసులు ఉన్నాయి. వనపర్తి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుడి మేఘారెడ్డి కుటుంబానికి దాదాపు 60 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన తన కుటుంబానికి మొత్తానికి 23.25 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ములుగు అభ్యర్థి సీతక్క 82 లక్షల ఆస్తులతో పాటు గృహ రుణం 24.74 లక్షలు ఉందని పేర్కొన్నారు. ఖానాపూర్ అభ్యర్థి వి బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మైలార్దేవపల్లి హనుమాన్ దేవాలయం నుంచి రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం వరకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి పెరిగిపోయిందన్నారు తోకల శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం చెప్పుకుంటున్న పథకాలలో మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వాందేనని గుర్తు చేశారు. 50,000 మెజారిటీతో రాజేంద్రనగర్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మళ్ళీ రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మరి అదే విధంగా రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నియోజకవర్గం నుంచి రెండో సెట్ వేయడానికి, నామినేషన్ వేయడానికి మన ప్రజా ఆశీర్వాదాలు కోరడానికి ప్రజల్ని పిలుపునియడం జరిగింది. ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో వారు ఆశీర్వదించాలని చెప్పేసి మేము కోరడంతో ఈరోజు రాజేంద్ర నియోజకవర్గంలో వేల కొద్ది మహిళలు, యువకులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల గద్దర్ నామినేషన్ వేశారు. దరువులు, విప్లవకారుల ఆటలు, డప్పుల మధ్య భారీగా ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు, గద్దర్ అభిమానులు తరలిరాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆర్ఓకి నామినేషన్ పత్రాలు అందజేశారు వెన్నెల గద్దర్. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో ఏం జరగబోతుంది? ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేతకు ముందస్తు బెయిల్ వస్తుందా? ఇలా అందరిలోనూ ఎన్నో సందేహాలు, మరెంతో ఉత్కంఠ నెలకొన్న వేళ ఆయా కేసుల్లో తీర్పులు, విచారణ వాయిదా పడింది. దీంతో మరికొన్నాళ్ళు ఎదురుచూపులు తప్పలేదు. టీడీపీ నేతలు, అభిమానులు, ఆ మాటకొస్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా
చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతతో ఎదురుచూశారు. ప్రత్యేకించి స్కిల్ స్కామ్ లో క్యాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు రానుండడంపై టెన్షన్ నెలకొంది. అయితే ఈ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది దేశ అత్యున్నత ధర్మాసనం. అటు ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మొదట ఈ విచారణను ఈ నెల 23కు వాయిదా వేయగా బాబు తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా వ్యక్తిగత పనుల కారణంగా కేసును ఇంకాస్త వాయిదా వేయమని కోరారు. దీంతో విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఫైబర్ నెట్ కేసు విచారణ చేపట్టింది. అయితే నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ నెల 11 నుంచి 19 వరకు సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉన్నాయి. 20న కోర్టు పునః ప్రారంభం కానుంది. అయితే మొదటిగా ఫైబర్ కేసును ఈ నెల 23కే వాయిదా వేసిన నేపథ్యంలో ఆ లోపే స్కిల్ డెవలప్మెంట్ కేసులోనూ తీర్పు వచ్చే అవకాశం ఉంది. టార్గెట్ జగన్ సర్కార్ అంటూ పొత్తుకు దోచుకున్న టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణపై మరింత దృష్టి సారించాయి. మేనిఫెస్టో ప్రకటనలోపు రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 3 రోజుల చొప్పున ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు టీడీపీ జనసేన నేతలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న లక్ష్యంతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ జనసేన ఆ దిశగా ఉమ్మడి కార్యాచరణపై అడుగులు వేస్తున్నాయి. పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన ఎజెండాగా బెజవాడలో ఇరు పార్టీల నేతలు రెండోసారి సమావేశమయ్యారు. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ పాంప్లెట్ రూపొందించే అంశంపైన సమావేశంలో నేతలు చర్చించారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 3 రోజుల చొప్పున టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన ఆయన ఏ నియోజకవర్గంలో ఎప్పుడు ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తామన్నది 1-2 రోజుల్లో వెల్లడిస్తామన్నారు. పార్టీకి 3 చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలి. దీంతో పాటుగా 2 పార్టీల్లో ఉన్నటువంటి అన్ని వింగ్స్, లీగల్ వింగ్ కానీ, టెక్నాలజీ వింగ్ కానీ, ఇటు ఎన్ఆర్ఐ వింగ్ కానీ, ప్రతి వింగ్ కూడా కలిసి పనిచేయాలి. ఈ రాష్ట్రమైనా దేశమైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే 2 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గత సమావేశంలో ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా సమావేశం అయ్యారు. దానికి కంటిన్యూస్గా రేపు 14, 15, 16 తారీఖులు ఈ 3 రోజులు 175 నియోజకవర్గాల్లో 3 రోజులు కూడా నియోజకవర్గ సమావేశాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోమని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో తమ అభిప్రాయాలను టీడీపీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. ఇప్పటికే తాము బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తున్న విషయాన్ని చెప్పిన ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం కారణంగానే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఎన్నికలు ఖరారైందో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి పోరాటం చేద్దాం తెలంగాణలోనే విషయం వ్యక్తపరిచినప్పుడు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రెజెన్స్ ఉండాలి, దానికి మన క్యాడర్ ఎంతో బలంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఒక ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో
జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తుంది. మేనిఫెస్టో కమిటీలో టీడీపీ నుంచి యనమల నేతృత్వంలో 3 సభ్యులు ఉండనున్నారు. అయితే జనసేన నుంచి ఎవరెవరు ఉంటారన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.